హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాన్ని రేకెత్తించాయి. అనసూయ, చిన్మయ్ తీవ్రంగా స్పందించారు. నాగబాబు, ప్రకాష్ రాజ్ మద్దతు ఇవ్వడంతో సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. అయితే సడన్ గా అనసూయ తన దృక్పథాన్ని మార్చుకొని శివాజీ ఉద్దేశాన్ని పాజిటివ్ గా అర్థం చేసుకున్నారు. దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. దండోరా ఈవెంట్ లో శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో భారీ దుమారాన్ని రేపాయి. నిధి అగర్వాల్ ఘటనను ఉదాహరణగా చూపిస్తూ మాట్లాడటంపై అనసూయ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసే వారిని వదిలి మాకు నీతులు చెబుతారా అని ప్రశ్నించారు. ఈ వివాదం శివాజీ వర్సెస్ అనసూయగా మారింది. నాగబాబు, ప్రకాష్ రాజ్ వంటి వారు అనసూయకు మద్దతు పలికారు. అయితే తాజాగా అనసూయ శివాజీని ఉద్దేశించి మంచిగా అర్థం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆయన కష్టపడి ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేరారని, ఆడపిల్లల భద్రత కోసం పడిన ఆరాటం వెనుక మంచి ఆలోచనే ఉందని పేర్కొన్నారు. అయితే అమ్మాయిలతో పాటు అబ్బాయిల బాధ్యతను కూడా గుర్తు చేసి ఉంటే వివాదం రాకపోయేదని సున్నితంగా సూచించారు. ఈ వ్యాఖ్యలతో మాటల యుద్ధానికి ఫుల్ స్టాప్ పడినట్లు కనిపిస్తుంది. అనసూయ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టైప్ చేసే ఓపిక లేక నేను ఇలా వీడియోలో మాట్లాడుతున్నాను. ఇంకా ఇప్పుడు ఆయన దొర్లిన 2 పదాలు అని అన్నారు. అది కాకుండా కూడా ఆయన ఎంతో కష్టపడి ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడి ఆయన మాటలు అందరూ వినే స్టేజ్కి చాలా కష్టపడి కొన్ని మంచి పాత్రలు చేసి అక్కడ దాకా వచ్చారు. అది సినిమా వరకే అలాంటి పాత్రల ప్రభావం ఉంటే బాగుంటుంది. మనందరం కూడా లెట్స్ నాట్ డిస్కస్ ఫిల్మ్ క్యారెక్టర్స్ ఇన్ టు అవర్ లైవ్స్. ఓకే, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోవద్దు, మాటలు చెప్తున్నా. సో ఆయన ఆడవాళ్ళ సేఫ్టీని ఉద్దేశించి చెప్పినప్పుడు, మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు, అరే అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిలకు వాళ్ళు నచ్చినట్టు ఉండనివ్వండిరా, వీలుంటే ఇలాంటి వెధవలు ఉన్నప్పుడు మీరు సెక్యూరిటీగా వాళ్ళని కాపాడుకోవాలి, మనం కాపాడుకుందాం, మనం అలా బిహేవ్ చేయొద్దు అని కూడా చెప్పుంటే ఇంత అయ్యేది కాదని నా ఉద్దేశం. మీరేమంటారు? బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రాహుల్ మోడీతో ఆమె ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక ఈవెంట్ లో పెళ్లి గురించి స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఈ విషయంపై ఆసక్తి నెలకొంది. దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. బాలీవుడ్ లో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కొందరు హీరోయిన్లు వ్యక్తిగత జీవితంలో పెళ్లి విషయంలో స్పష్టతతో ఉంటున్నారు. తాజాగా శ్రద్ధా కపూర్ కూడా ఈ జాబితాలో చేరారు. స్త్రీ సిరీస్ వంటి విజయాలతో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన శ్రద్ధ త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. గతంలో ఆదిత్య రాయ్ కపూర్, రోహన్ శ్రేష్ఠతో లింకప్లు వినిపించాయి. ప్రస్తుతం రాహుల్ మోడీ అనే రచయిత, అసిస్టెంట్ డైరెక్టర్తో ఆమె సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరిద్దరూ కలిసి బాలీవుడ్ ఈవెంట్లలో కనిపించడం, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ కావడంతో పెళ్లి ఊహాగానాలు బలపడ్డాయి. ఇటీవల ఒక ప్రమోషనల్ ఈవెంట్లో పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు శ్రద్ధ, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని స్పష్టంగా చెప్పారు. పెళ్లి కొడుకు పేరు వెల్లడించకపోయినా రాహుల్తో ఉన్న సంబంధాన్ని ఖండించకపోవడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి 158వ చిత్రం పట్టాలెక్కబోతోంది. వాల్తేర్ వీరయ్య హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో చిరుకు జోడిగా ఐశ్వర్య రాయ్ రాబోతున్నట్లు టాక్. ఏఆర్ రెహమాన్ సంగీతం, మోహన్ లాల్ క్యామియో వంటి అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. చిరంజీవి ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారితో ప్రేక్షకులను అలరించనున్న ఆయన ఆ తర్వాత 158వ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం చిరంజీవికి జోడీగా మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ నటించనున్నట్లు వినిపిస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పవర్ఫుల్ క్యామియో చేయనున్నారని టాక్. కోల్కతా నేపథ్యంలో సాగే రస్టిక్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ కథ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్లో చిరు వైల్డ్ లుక్ తో కనిపించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఫిబ్రవరిలో ప్రారంభమై మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.